హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి G+2తో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ ఇల్లు అనేది వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు రోడ్ ముంగడ చూసుకుంటే 30 ఫీట్స్ రోడ్డు. ఓకే, ఇది ఎక్కడ ఉంది, ఎట్లా వస్తుంది ఏందనేది వీడియో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు మంచి ఇండిపెండెంట్ హౌస్. చాలామంది పెద్ద ఫ్యామిలీకి మాకు ఇట్లా G+2 ఇళ్ళు కావాలన్నారు కదా. సో ఈరోజు వచ్చింది. దగ్గర మనము 3 to చిన్న కార్లు అయితే ఒక 4 పెట్టుకోవచ్చు, పెద్ద కార్లు అయితే 3 పార్కింగ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా లిఫ్ట్కి సంబంధించిన ప్రొవిజన్ అనమాట. ఈవెన్ మీరు లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ పెట్టించుకోవచ్చు. ఇక్కడ మీకు బోరు, సంప్ అన్నీ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, దయచేసి పూర్తి వీడియో చూడండి, నేను తొందరగానే కంప్లీట్ చేస్తా. ఇక్కడ బోరు, సంపుకు సంబంధించింది కూడా ఉందండి. ఇది వెస్ట్ ఫేస్ బిల్డింగ్. ఇది ఓకే, వెస్ట్ ఫేస్ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 1 BHKతో ఉంది గ్రౌండ్ ఫ్లోరు. సో మీరు ఒకసారి ఇక్కడ డోర్స్ అనేది చూసుకోవచ్చు ఎంత మంచిగా ఇచ్చారు అనేది. సో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం. మీరు రెంట్ స్కిట్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది లొకేషన్ పరంగా వచ్చేసి మనకి కాప్రా అండి, ECL కాప్రా అంటారు కదా, పద్మశాలి లేఅవుట్ అంటారు. ఇది పద్మశాలి లేఅవుట్లో ఈ హౌస్ అనేది ఉంది, ECL కాప్రా. ఓకే, సో ఇది వచ్చేసి కామన్ టాయిలెట్. సో గ్రౌండ్ ఫ్లోర్లో మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో ఇది కామన్ టాయిలెట్. ఇక్కడ మెటీరియల్ అనేది పెట్టినారు మనకి. ఇదంతా కూడా హాల్, ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది మనకి, చాలా బాగా వస్తుంది. ఇది కిచెన్ మీరు చూసుకోవచ్చు. 200 స్క్వేర్ యార్డ్స్లో G+2 హౌస్ మనకి 33x55 సైజులో ఉందన్నమాట. 200 స్క్వేర్ యార్డ్స్ 33x55. ఓకే, సో వెంటిలేషన్ కూడా చూసుకోండి. మనం కిచెన్ నుంచి ఇటు పక్కన చూసుకుంటే ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా. ఇక్కడికి నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను ఒకసారి మీకు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. కింద వచ్చేసి మనకి చిన్న వాష్ ఏరియా అనేది ఇచ్చారు, బట్టలు ఏమైనా ఉతుకోవడానికి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మెట్లు ఇవన్నీ, రేలింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగా ఇచ్చారు అనేది. మంచి హౌస్ అండి, కొత్త ఇల్లు. ఇక్కడికి రెస్టారెంట్లు అయినా, మూవీ థియేటర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గర. మనకి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చాలా మంచి ప్లేస్లో ఉంది ఇది. సో ఇక్కడ మనకు బాల్కనీ చూసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే, మనకు అన్ని లైట్లు వేసి మరి చూపిస్తున్నాం. మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఒకసారి చూసుకోండి ఎలా వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకోవచ్చు ఎంత మంచి పెద్దగా వస్తుందో. ఓకే, ఇది మనకి 5 BHK హౌస్ అండి. లిఫ్ట్ అవైలబుల్ ఉంది మనకి దీంట్లో. వెస్ట్ ఫేస్ ఉంది హౌస్ వచ్చేసి. G+2 హౌస్ అనమాట. మనకి టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్లో ఈ ఇల్లు అనేది ఉంది. ఓకే, టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్లో. సో దీనికి డైమెన్షన్స్ వచ్చేసి 33x55 సైజులో ఈ హౌస్ అనేది ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఫస్ట్ ఫ్లోరు. దీని తర్వాత నేను సెకండ్ ఫ్లోర్ చూపిస్తా. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే ఉంటుందో బెడ్రూమ్స్, కిచెన్ అంతా కూడా, ఈవెన్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. టోటల్ మనకి 5 బెడ్రూమ్స్ వస్తున్నాయి, 5 వాష్రూమ్స్ వస్తున్నాయి, 8 బాల్కనీస్ వస్తున్నాయి, 8 బాల్కనీలు మీరు చూసుకోవచ్చు. ఈవెన్ బాల్కనీలకి ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చారు, ఎలా వస్తుందో చూసుకోవచ్చు. ఈవెన్ ఇట్లా కూడా మీరు వెళ్ళొచ్చు. ఈవెన్ అక్కడికైనా కూడా మనకి స్పేస్ అనేది ఉంది. ఇదంతా కూడా మనకి నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి మంచిగా వాస్తు ప్రకారం స్పేస్ అనేది వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే, ఫాల్ సీలింగ్ కూడా మొత్తం ఫాల్ సీలింగ్ కూడా ఉంది మనకి. టోటల్ బిల్డింగ్కి మొత్తం ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ మీకు వచ్చేసి ఇది కామన్ టాయిలెట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ చెక్ చేసుకుంటున్నాము. 2 బెడ్రూమ్స్ వచ్చినాయి అనమాట. హాల్ మంచిగా పెద్దగా వచ్చింది. కారు, బైక్ పార్కింగ్ అన్నీ ఈజీగా ఒక 3 to 4 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టోటల్ మనకి 3 ఫ్లోర్స్ అనమాట. 3 ఫ్లోర్స్ ఉంటాయి మనకి. కానీ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రమే ఫుల్ ఫ్లెజ్గా కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. సో ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి. దీంట్లో మీకు 80% వరకు లోన్ అనేది వస్తుంది ఈ బిల్డింగ్కి. ఓకే, ఈ బెడ్రూమ్ చూసుకున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ మంచిగా ఎంత పెద్దగా ఉందనేది. సెల్ఫ్లు కూడా ఇచ్చారు మంచిగా మీరు. సో ఫర్నిచర్ పరంగా మీరు చేయించుకుంటే ఫ్రేమ్ వర్క్ ఒకటి చేయించుకుంటే చాలు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనం చూసింది. ఓకే, ఇక్కడికేని మనకి వాటర్ సోర్స్ కూడా ఉంది ఈ బిల్డింగ్కి, మంచినీళ్ళది.
స్కూల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా దగ్గర. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ పోతున్నాం మనము. సో ఇది సెకండ్ ఫ్లోర్ బాల్కనీ ఫ్రెండ్స్. ఈడ కూడా మనం ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మొత్తము. ఓకే, మొత్తం బాల్కనీలు, కింద పార్కింగ్ ఏరియా అంతా కూడా మనకి అదేంది ఇక్కడ ఈవెన్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మనకి లిఫ్ట్ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడికైనా ఒకసారి చూసుకుందాం సెకండ్ ఫ్లోర్ కూడా ఎలా వస్తుంది అనేది. సేమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో ఎట్లయితే మనకి బెడ్రూమ్స్, హాల్ డిజైన్ ఏం చేసిరో సెకండ్ ఫ్లోర్ కూడా అట్లనే మనకి. ఇక్కడికైనా ఈసీఎల్ దగ్గర, ఇంకోటి మనకి సైనిక్ పూరి దగ్గర. ఓకే, సైనిక్ పూరి, ఈసీఎల్, దమ్మాయిగూడ ఇవన్నీ కూడా దగ్గర. పద్మశాలి లేఅవుట్ అంటారండి ఇది. ఈ లేఅవుట్లో కాప్రా, ఈసీఎల్ కాప్రా దగ్గర పద్మశాలి లేఅవుట్లో అంటారు. చూస్తున్నారు కదా, ఏదైతే నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపెట్టినో యాజ్ ఇట్ ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్ కూడా. సో బెడ్రూమ్స్ ఇవన్నీ సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే వచ్చిందో డిజైన్ సెకండ్ ఫ్లోర్లో కూడా అలానే మనకి రిపీట్ అవుతుంది. మనకి మంచినీళ్ళది ఒక సంప్ ఉంది, బోర్ నీళ్ళది ఒక సంప్ ఉంది. సో కొత్త కన్స్ట్రక్షన్లో మనకి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కొత్తది వచ్చింది. మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఇలాంటి రేర్గా వస్తాయి. ఓకే, చాలామంది రెంటల్ ప్రాపర్టీ కావాలన్నారు కాబట్టి మీకు ఇది మంచి ఒక రెంటల్ ప్రాపర్టీ అనుకోండి. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చినాం. ఇక్కడ మనకు పర్గోలా ఉంది, డిజైన్ కోసం ఇచ్చిన పర్గోలా ఇది. సో లిఫ్ట్కి ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనుకోండి లిఫ్ట్. ఓకే, ఇక్కడ మనకి 2 ట్యాంకులు వస్తాయి, మంచినీళ్ళది ఒకటి బోర్ది. సో ఇలా వస్తుంది బిల్డింగ్ టెర్రస్ మీద. ఓకే, పార్టీలు ఏమైనా చేసుకోవాలన్నా కూడా బిల్డింగ్ మీద చేసుకోవచ్చు. చుట్టుపక్కల అన్ని ఇల్లులు చూసుకున్నారు కదా, ఇండిపెండెంట్ హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మీకు అక్కడ చూసుకోవచ్చు. అదొక కమ్యూనిటీ, పక్కకే ఒక కమ్యూనిటీ కూడా ఉంది. సో మంచి ఇండిపెండెంట్ హౌస్, మంచి లొకేషన్లో వచ్చింది. ఎవరైతే ఈసీఎల్ సైడ్ చూస్తున్నారో కాప్రా దగ్గర మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.